సార్ నెక్స్ట్ ఏంటేంటి ఏమొస్తున్నాయి ఇవి చెప్పండి. అంటే నాకు తెలిసి ఈ ఈరోజు ఈ సీజన్లో ఒక సినిమాలు 3 సినిమాలు ఉంటే 4 సినిమాలు ఉంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక 1 or 2 సినిమాలు ఉంటారు. మొన్న జూలై 17కు 3 సినిమాలు రిలీజ్ అయినాయి ఒకటే అవును. రోజు. ఒకటే రోజు. అదే. ఇప్పుడు ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఉమ్, ఈ రోజు 2 అయినాయి. పళ్ళబురుసు మన 14 ఉంది. ఉమ్, హ్యాపీ జర్నీ అని నేను రెడీ అవును, అని తెలుసు. ఆ 2 సినిమాలు ఈ నెల ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్లో 4 సినిమాలు రిలీజ్కున్నాయి. అంటే ఇవన్నీ రెడీగా ఉండి డేట్లు అనౌన్స్ చేసిన, అంటే డేట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు, ప్లాన్ చేసుకుంటున్నారు సెప్టెంబర్లో. అక్టోబర్ వరకు నేను ఇదివరకు చేసిన సినిమాలన్నీ ఇప్పుడు అక్టోబర్ వరకు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా 2 సినిమాలు ఈ నెలలో స్టార్ట్ అవుతున్నాయి. ఎవరితో ఇంకా చేయలేదు, పెద్ద స్టార్తో ఎవరితో చేయలేదు ఇంకా చెప్పండి, చేయాలనుకున్న వాళ్ళు. స్టార్తో అంటే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. అంటే చేయాలనుకున్నారా, వచ్చాయా, అంటే అవుతున్నాయా? నాలాంటి వాళ్ళకి పెద్ద సినిమాలు కొంచెం ఇబ్బందికరం. ఇప్పుడు మేమేందంటే ఇప్పుడు ఈ బ్యానర్ పెద్దదైనా, ప్రొడక్షన్ పెద్దదైనా, మాది చిన్న బడ్జెట్ సినిమా. మేము అనుకున్న టైంకి వెళ్ళిపోతాం, అనుకున్న టైంకి చేసేసుకుంటాం. ఓకే, ఈ పెద్ద సినిమాలు వాళ్ళ కోసం మనం అంతా ఖాళీ ఉంచుకుంటే షెడ్యూల్లే షిఫ్ట్ అయిపోతుంటాయి. అదే 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 10 రోజులు బ్లాక్ చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే తప్పదు, ఇది అవసరం. 10 రోజులు బ్లాక్ చేసి పెడతారు. ఎప్పుడో 3 నెలల ముందో 4 నెలల ముందో. ఆ 10 రోజులకు 2 రోజులు అటు 2 రోజులు ఇటు మనము బఫర్ కిందకి పెట్టుకుంటాము. తీరా దగ్గరికి వచ్చినాక ఆ టైంలో వేరే సినిమా వాళ్ళు అడుగుతుంటారు. ఇది ఉన్నది కదా సినిమా అని చెప్పి మనం డేట్లు ఇవ్వము. ఆ తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు అది పోతుంది, ఎక్స్పెక్ట్ చేసిన ఇది పోతుంది. అట్ట జరుగుతున్నది. చేయకపోవడం అంటే ప్రతి వాళ్ళతో చేయాలనే ఉంటుంది, కానీ పరిస్థితులు అనుకుని ఉండవు. పెద్ద సినిమాకి పరిస్థితులు అనుకుని ఉండవు. పెద్ద సినిమా చేసేవాళ్ళు చిన్న సినిమా చేయకుండా ఉంటే వాళ్ళకి అది సరిపోతుంది సార్. మేము చిన్న చితక కాబట్టి చిన్న చితక కాబట్టి మాకు ఏది వస్తే అది ఆ అవకాశానికి వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు మేము నేర్చుకుంటున్న విద్య. మాకు ఎంతోకాలం ఇంకా ఎంతో దీర్ఘ భవిష్యత్తు మాకు లేదు కాబట్టి సుధాకర్ రెడ్డి గారికి అయినా నాకైనా ఈరోజు పని వస్తే ఈరోజు చేసుకొని వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్లానింగ్ ఉండదు మాకు. అవసరమే ఉంటుంది, పని అవసరమే ఉంటుంది. అదొక్కటే ఇబ్బంది తప్ప నాకు అందరితో చేయాలని, అన్ని సినిమాలు చేయాలని, అట్లాంటి హాలీవుడ్ దాకా వెళ్ళాలని ఉంది.